హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి సైకాలజీలోని వైయక్తిక భేదాలు అనే లెసన్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇవి చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే, క్రింది వాణిలో సరి అయిన జత ఏది? క్రింది వాణిలో సరి అయిన జత ఏది? ఇక్కడ చూస్తే ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేటటువంటిది అశాబ్దిక పరీక్ష అన్నారు. ఆర్మీ బీటా పరీక్ష శాబ్దిక పరీక్ష అన్నారు. బినే సైమన్ ప్రజ్ఞామాపని శాబ్దిక పరీక్ష అన్నారు. ఆర్ఎస్పిఎం అంటే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేటటువంటిది శాబ్దిక అన్నారు. సో ఇక్కడ చూస్తే ఆర్మీ ఆల్ఫా అనేది మనందరికీ తెలుసు, అది శాబ్దిక. సో అశాబ్దిక కాదు. ఆర్మీ బేటా అనేది అశాబ్దిక పరీక్ష. అంటే ఇది మనకి అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఇద్దరికి పెట్టవచ్చు. సో ఇక్కడ కూడా సరిగా లేదు. బినే 7 ప్రజ్ఞామాపని శాబ్దిక పరీక్ష, అలాగే ఆర్ఎస్పిఎం అనేటటువంటిది అశాబ్దిక. సో ఇక్కడ శాబ్దిక అన్నారు కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభిరుచులకు సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది? సరికాని వ్యాఖ్య. మరి అభిరుచులు పుట్టుకతో వస్తాయి, పరిసరాలను బట్టి మారుతాయి, జీవితాంతం ఒకే రకంగా ఉండవు అన్నారు. ఇక్కడ ఈ పుట్టుకతో వస్తాయంటే పుట్టుకతో రావండి. సో పుట్టుకతో రావు. సో అందువల్ల ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 1 సరికాదు. ఎందుకంటే ఇవి పరిసరాలను బట్టి మారుతాయి, జీవితాంతం ఒకే రకంగా కూడా ఉండవు, మారుతూ ఉంటుంటాయి. పక్క వాళ్ళని బట్టి మన అభిరుచులు మారిపోతాయి, ఇష్టాలు మారిపోతుంటాయి కాబట్టి. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సు అతని యొక్క మానసిక వయస్సుకు సమానమైతే ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సు అతని యొక్క మానసిక వయస్సుకు సమానమైతే ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? రైట్ ఆన్సర్ 100. 100 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అభిరుచిని కొలిచేటటువంటి మాపని ఏది? అభిరుచిని కొలిచేటటువంటి మాపని ఏది? స్ట్రాంగ్ ఉద్యోగిక అభిరుచి మాపని, పేర్లోనే ఉంది. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం. జ్ఞానము, స్మృతి, నైపుణ్యము, ప్రావీణ్యత అనేవి ప్రజ్ఞ కావు. ప్రజ్ఞ వలన జ్ఞానము పొందగలము. వ్యక్తిలోని ప్రజ్ఞను మిగిలిన కారకాల కంటే అనువంశికత ప్రభావం చూపుతుంది. సో జ్ఞానము ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు అన్నారు. ఇక్కడ చూడండి, జ్ఞానము, స్మృతి, నైపుణ్యం, ప్రావీణ్యత అనేవి ప్రజ్ఞ కావు. ఎస్. మరి ప్రజ్ఞ వలన జ్ఞానం పొందగలము. మరి వ్యక్తిలోని ప్రజ్ఞను మిగిలిన కారకాల కంటే అనువంశికత ఎక్కువ ప్రభావం చూపుతుంది. మరి ఇక్కడ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు అన్నారు. ఇది రాంగ్ అండి. ప్రజ్ఞ అనేది పుట్టుకతో రావాలి. సో ఇది మనకి ఇక్కడ రాంగ్, సరికాదు. నెక్స్ట్ వన్, తరుణ్ తన ఇంటి నుండి పాఠశాలకు వెళ్లే దారిలో వెళ్ళగలడు. ఒకే దారిలోనే వెళ్ళగలడు. చూడండి, తన ఇంటి నుండి పాఠశాలకు ఒకే దారిలోనే వెళ్ళగలడు. కానీ శ్రావణి పాఠశాలకు వివిధ మార్గాల్లో వెళ్ళగలదు. అంటే ఎలాగైనా వెళ్ళగలదు. అయితే వీరిలో ఉన్నటువంటి ఆలోచనలు వరుసగా, అంటే ఒకే దారిలో వెళ్ళగలిగే వారికి, వివిధ మార్గాల్లో వెళ్ళగలిగే వారికి ఆలోచన ఎట్లా ఉంది? ఒకే మార్గంలో వెళ్ళగలిగిన వారి ఆలోచన ఎట్లా ఉంటుందంటే సమైక్య ఆలోచన. ఇది విభిన్న ఆలోచన. సో సమైక్య, విభిన్న ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సృజన శారీరక వయస్సు 72 నెలలు. అయితే ఆ విద్యార్థి మానసిక వయస్సు అనేది 84 నెలలు. ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? సృజన యొక్క శారీరక వయస్సు 72 నెలలు అయితే విద్యార్థి యొక్క మానసిక వయస్సు 84 అయితే ప్రజ్ఞాలబ్ధి. సో మానసిక మనం 84 నెలలు అన్నారు కదా. సో మనకి ఎలాగో నెలలోనే ఇచ్చారు కాబట్టి 84/72 మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో మనం ఇక్కడ వేసుకున్నట్లయితే 12 6 0 12 7 0. సో ఇక్కడ మనకి 350/3 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినటువంటి వాక్యం ఏది? క్రింది వానిలో సరి అయినటువంటి వాక్యం ఏది? ప్రజ్ఞ కలిగినటువంటి విద్యార్థిలో సృజనాత్మకత ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సృజనాత్మకత కలిగినటువంటి విద్యార్థిలో అంతర్గతంగా ప్రజ్ఞ ఉంటుంది. సాధారణంగా ప్రజ్ఞను సంకుచిత భావనగా, అలాగే సృజనాత్మకతను కొంత విస్తృత భావనగా చూడవచ్చు. సో ఇక్కడ చూస్తే సరి అయిన వాక్యం ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవేనండి. పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది ఏది? ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది ఏది? ప్రజ్ఞ వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు. ప్రజ్ఞా పాఠవాల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి. లైంగిక పరంగా ప్రజ్ఞకు భేదం ఉండదు. జాతి, మత, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు. ప్రజ్ఞ మాపనం చేసేటటువంటి ప్రక్రియ, దీన్ని కొలవవచ్చు.
ప్రజ్ఞాభివృద్ధి చనిపోయే వరకు కూడా జరుగుతుంది అన్నారు. సో ప్రజ్ఞాభివృద్ధి అనేటటువంటిది చనిపోయే వరకు జరుగుతుందా అంటే జరగదండి. జరగదు. సో చనిపోయే వరకు కూడా జరగదు. అందువల్ల ఇది ప్రజ్ఞ యొక్క లక్షణం కాదు. నెక్స్ట్ వన్, సహజ సామర్థ్యాలను ఎలా నిర్వచించవచ్చు? కొత్తదనాన్ని నూతనంగా పెంపొందించే అంతర్గత సామర్థ్యం, ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యం, పరిసరాలతో సర్దుబాటు చేసుకునేటటువంటి అంతర్గత సామర్థ్యం, భౌతిక సామాజిక పరిస్థితుల్లో అమూర్త ఆలోచన చేయగలిగేటటువంటి సామర్థ్యం. సో సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటిది ఏది అంటే ఆప్షన్ 2 అనేటటువంటిది. ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతే సహజ సామర్థ్యానికి చెందుతుంది. మరి కొత్తదనము అన్నారు సృజనాత్మకత. మరి ఈ 2 కూడా ప్రజ్ఞకు సంబంధించినటువంటివన్నమాట. ఓకేనండి. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శాలిని అనేటటువంటి విద్యార్థి శారీరక వయస్సు కంటే మానసిక వయస్సు అనేటటువంటిది అధికమైంది. అయితే ఆ విద్యార్థి ప్రజ్ఞా పరీక్ష రకాలలో ఏ వర్గానికి చెందుతుంది? చూడండి, శారీరక వయస్సు కంటే మానసిక వయస్సు అధికము అంటే తన చిన్న వయసు అయినప్పటికీ కూడా ఎక్కువ ప్రజ్ఞా పాఠవాలు చూపిస్తుంది అనుకోండి. అప్పుడు ఏ వర్గానికి చెందుతుంది? సగటు కంటే అధిక ప్రజ్ఞావంతురాలకు చెందుతుంది. సగటు కంటే అధిక ప్రజ్ఞావంతురాలకు చెందుతుంది. నెక్స్ట్ వన్, అమల అనేటటువంటి అమ్మాయి యొక్క శారీరక వయస్సు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. అయితే 6, 7, 8 సంవత్సరాల మానసిక పరీక్షలు పూర్తి చేసి 9 సంవత్సరాల పరీక్షలు 3, 10 సంవత్సరాల పరీక్షలు 1 చేసి 11వ సంవత్సరం పరీక్షలు ఏమీ రాయలేదు. అయితే అమల యొక్క వాస్తవిక వయస్సు ఎంత? చూడండి, ప్రతి సంవత్సరాన్ని వాస్తవిక వయస్సు అంటే శారీరక వయస్సు ఎంత అని చెప్పేసి అడిగారనమాట. అప్పుడు దాని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే, సో మనకి ఇక్కడ అడిగింది వాస్తవిక వయస్సే. ఇంత క్వశ్చన్ ఇచ్చినా గానీ మనకు అడిగేది వాస్తవిక వయస్సు. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి? శారీరక వయస్సు 6 సంవత్సరాలని ఇచ్చేసారు కదా! సో అదే శారీరక వయస్సు అవుతుంది. వాస్తవిక వయస్సు అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, సోని అనేటటువంటి విద్యార్థిని విద్యా సాధనలో మంచి ప్రతిభ కలిగి ఉంటుంది. చిత్రలేఖనంలో కూడా ఎన్నో బహుమతులను పొందింది. అయితే ఆ విద్యార్థిలో ప్రజ్ఞతో పాటు ఉన్నటువంటి మరో అంశం ఏంటి? చూడండి, చిత్రలేఖనంలో కూడా ఎన్నో బహుమతులు పొందింది. విద్యా సాధనలో ప్రతిభ ఉంది, చిత్రలేఖనంలో కూడా ప్రతిభ ఉంది. చిత్రలేఖనంలో ప్రతిభ చూపించడం అనేది దేనికి సంబంధించింది? సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం. ప్రజ్ఞతో పాటు ఉండేది సహజ సామర్థ్యం. ఒక విద్యార్థి బుద్ధి లేదా డల్లర్ నుండి మంచి సమాధానాలు తయారు చేసి ప్రదర్శిస్తాడు. ఇతనిలో ప్రజ్ఞ ఏ రకానికి చెందినది? యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, రాజీవ్ అనేటటువంటి విద్యార్థి ఆటపాటలలో మరియు మార్కులలో అందరికంటే ముందు స్థానంలో ఉంది. అది ఏ భేదం? రాజీవ్ అనేటటువంటి విద్యార్థి ఆటపాటలలో మరియు మార్కులలో అందరికంటే ముందు స్థానంలో ఉంది. అది ఏ రకమైన భేదానికి చెందుతుంది? వ్యక్తంతర్గత భేదానికి చెందుతుంది. వ్యక్తంతర్గత అంటే తనకు ఒక్క వ్యక్తికి సంబంధించిందే కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించి ఆటపాటల్లో ఉంది, మార్కుల్లో కూడా ఉంది, రెండింటిలోనే ఉంది కాబట్టి వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, థియేటర్ ఆర్ట్స్ నందు శిక్షణ పొందుతున్నటువంటి ప్రశాంత్ అందులో మెలకువలు తెలుసుకొని ప్రజ్ఞ పొందుతూ మంచి స్థాయికి చేరుకున్నాడు. అయితే సుశాంత్ ఏం చేశాడు? వెనుకబడిపోయాడు. సో వెనుకబడినటువంటి సుశాంత్లో లోపించినటువంటి సామర్థ్యం ఏంటి? ప్రశాంత్ బాగా ఉన్నాడు, శిక్షణ పొందాడు. శిక్షణ అనేటటువంటి వర్డ్ ఇక్కడ కీ పాయింట్. శిక్షణ ద్వారా వచ్చేటటువంటిది దేనికి సంబంధించినది? శిక్షణ ఇస్తే మనం ప్రజ్ఞను ఎక్కువ చేయవచ్చు. అది ఏంటి అంటే సహజ సామర్థ్యం. శిక్షణ ద్వారా మనం మెరుగుపరచవచ్చు సహజ సామర్థ్యాన్ని. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి లెక్కల్లో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను సైన్సులోను, సాంఘిక శాస్త్రంలోను, చిత్రకళ, సంగీతం మరి ఏ రంగంలోనైనా అంతే ప్రావీణ్యతను కనబరుస్తారని గుర్తించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? సో దీనిలో అన్ని కారకాలు ఏకకారక సిద్ధాంతం. అన్ని ఒకే కారకం మీద ఆధారపడి ఉంటాయి. ఒక కారకం బాగుంది అంటే అన్ని కారకాలు బాగున్నట్లే. ఒక దాంట్లో ప్రజ్ఞ కనబరిస్తే అన్నింటిలో ప్రజ్ఞ కనబరిస్తున్నట్లే అని తెలియజేసేటటువంటి సిద్ధాంతం ఏది అంటే ఏకకారక సిద్ధాంతం. దాన్ని తెలియజేసిన వారు బినే ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. క్రింది వానిలో సరికానిది: డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, ఆన్ మెమరీ, ఫాదర్ ఆఫ్ యానిమల్ ఇంటెలిజెన్స్, అలాగే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడండి, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, ఆన్ మెమరీ,
ఫాదర్ ఏ యానిమల్ ఇంటెలిజెన్స్, ఫాదర్ ఆఫ్ యానిమల్ ఇంటెలిజెన్స్, అలాగే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. ఇందులో మనకి క్రింది వానిలో సరి కానిది అన్నారు కదా, ఫాదర్ ఆఫ్ యానిమల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది జాన్ డ్యూయే అయితే కాదండి. ఈ మిగతావన్నీ కూడా రైట్ ఆన్సర్స్. జాన్ డ్యూయే అయితే కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? బహుకారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, స్వరూప నమూనా సిద్ధాంతం. ఇక్కడ బహుకారక సిద్ధాంతం రైట్ ఆన్సర్, ఏకకారక సిద్ధాంతం రైట్ ఆన్సర్, సామూహికారక సిద్ధాంతం థర్స్టన్, మరి స్పియర్మన్ అయితే కాదు. బహుకారక బహుకారక సిద్ధాంతం అయిపోయింది. స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. అంటే రైట్ ఆన్సర్ ఇక్కడ సరికాంది ఏదంటే అది అన్నమాట చెందుతుంది. నెక్స్ట్ వన్, 16 సంవత్సరాల విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 100 అయితే అతని యొక్క మానసిక వయస్సు ఎంత? 16 సంవత్సరాల విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి 100 అయితే అతని యొక్క మానసిక వయస్సు ఎంత? సో శారీరక వయస్సు, మానసిక వయస్సు సమానంగా ఉన్నప్పుడే ప్రజ్ఞాలబ్ధి 100 అవుతుంది. సో శారీరక వయసు 16 సంవత్సరాలే, అప్పుడు మానసిక వయస్సు కూడా 16 సంవత్సరాలే అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో, ఎందుకంటే శారీరక వయస్సు బై మానసిక వయస్సు ఇంటూ 100 ఈక్వల్స్ టు ప్రజ్ఞాలబ్ధి. శారీరక వయస్సు బై ఇక్కడ మనకి మానసిక వయస్సు ఏంటో తెలియదు, మానసిక వయసు ఎంతో తెలియదు. సో శారీరక వయసు ఇంటూ 100 ఈక్వల్స్ టు 100. సో మనకేం కావాలి? మనకి ఇక్కడ m ఈక్వల్స్ టు 100 ఇంటూ 16/100 అంటే ఇటువైపు ఉన్నవి అవతలకు పంపిస్తే. సో మనకి 16 ఇస్ ద రైట్ ఆన్సర్, m ఈక్వల్స్ టు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శాబ్దిక పరీక్ష కానిది ఏది? క్రింది వానిలో శాబ్దిక పరీక్ష కానిది ఏది? ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, వెస్లర్ శాబ్దిక పరీక్షలు, ఆర్మీ బేటా పరీక్ష. వీటిలో శాబ్దిక పరీక్ష కానిది ఏది? ఆర్మీ బేటా పరీక్ష అనేటటువంటిది అశాబ్దిక పరీక్ష అండి. ఇది అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఇద్దరికీ పెట్టవచ్చు, కానీ ఇది అశాబ్దిక పరీక్ష. సో ఇది శాబ్దిక పరీక్ష అయితే కాదు. ఈ మూడు కూడా శాబ్దిక పరీక్షలకి చెందుతాయి. నెక్స్ట్ వన్, మహేష్ యొక్క ప్రజ్ఞాలబ్ధి 115 అయితే అతను ఏ వర్గానికి చెందుతాడు? సగటు ప్రజ్ఞాలబ్ధి ఎంత మనకి? 90 నుండి 110 వరకు ఉంటుంది. సో ఇక్కడ 115 కదా ఇచ్చారు, 90 నుంచి 110 అయితే మనకి సగటు ప్రజ్ఞకి చెందుతారు. కానీ ఇక్కడ 115 కదా ఇచ్చారు, సగటు ప్రజ్ఞ కంటే ఎక్కువే కదా, సగటు కంటే ఎక్కువ ఉంటుంది. సో ఉన్నత ప్రజ్ఞావంతుడికి చెందుతారు. సో సగటు అనేటటువంటిది 90 ఎక్కువగా ఉంటుంది. సో 90 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది సగటు కంటే ఎక్కువైనది 110 మధ్యలో ఉంటారు. కానీ 110 దాటారు అంటే అది ఉన్నత ప్రజ్ఞావంతులకి చెందుతారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది. గణేష్ గణితంలో ఎక్కువ ప్రతిభ, ఆంగ్లంలో తక్కువ ప్రతిభ చూపించడం వ్యక్తి అంతర్గత భేదం. రజని ఆడగలదు, పాడగలదు, కానీ ఆమె అందరికంటే చాలా పొడగరి అనేది అంతర్వ్యక్తిగత భేదం. ఒకే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించడం అంతర్వ్యక్తిగత భేదం. అలాగే ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య గల భౌతిక మానసిక భేదాలను అంతర్వ్యక్తిగత భేదాలు అంటారు అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదం అంటే ఒకే వ్యక్తికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి వ్యక్తి అంతర్గత భేదం. అలాగే రజని ఆడగలదు, పాడగలదు, కానీ అందరికంటే చాలా పొడగరి అంటే ఒక వ్యక్తికి సంబంధించిందే కదా. సో ఇక్కడ కూడా వ్యక్తి అంతర్వ్యక్తిగత భేదమే. అలాగే ఒకే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించడం ఒకే వ్యక్తి గురించి కదా మాట్లాడుతున్నారు. సో ఇది కూడా అంతర్వ్యక్తిగత భేదమే. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య గల మానసిక భేదాలను అంతర్వ్యక్తిగత భేదాలు అంటారన్నారు. ఇది రాంగ్ అండి, ఇది రాంగ్. నెక్స్ట్ వన్, కార్తీక్, శ్రీరామ్, గౌతమ్ అనేటటువంటి విద్యార్థులు కంప్యూటర్ అభ్యసిస్తున్నారు. ఒకడు కంప్యూటర్లో మెలకువలు తెలుసుకొని ముందుకు సాగగా రెండో వ్యక్తి వెనకబడ్డాడు. అతనిలో లోపించినటువంటి సామర్థ్యం ఏంటి? ఇక్కడ చూడండి, మెలకువలు తెలుసుకున్నారు అంటే శిక్షణ పొందారు. శిక్షణ పొందడం వల్ల ముందుకు వెళ్ళాడు అంటే కొంచెం అభివృద్ధి చెందాడు. వీడికి శిక్షణ లేకపోవడం వల్ల ఆయన వెనకబడ్డాడు. సో శిక్షణ ఉన్నప్పటికీ కూడా వెనకబడ్డాడు. అంటే కొంతమందికి ప్రజ్ఞని శిక్షణ ద్వారా మెరుగుపరిచేటటువంటి సామర్థ్యం ఏది అని అంటే అదే సహజ సామర్థ్యం. శిక్షణ ద్వారా మెరుగుపరచవచ్చు.
వాళ్ళలో ప్రజ్ఞ ఉంటే శిక్షణ ద్వారా మెరుగుపరిచేటటువంటి సామర్థ్యం ఏదంటే సహజ సామర్థ్యం. ఓకేనండి. నెక్స్ట్ వన్. మెలకువలు తెలుసుకొని ముందుకు వెళ్ళాడు. వీడు తెలుసుకోలేకపోవడం వల్ల వెనక్కొచ్చేసాడనమాట. ఏదైనా శిక్షణ ద్వారా అభివృద్ధి చెందాడు అంటే వారిలో సహజ సామర్థ్యం ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్. వెయిన్ లియోన్ పెయిన్ పెయిన్‌కి సంబంధించి సరి అయినదేమిటి? ఇక్కడ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పేరుతో వ్యాసాన్ని ప్రచురించాడు. ఉద్వేగాత్మక ప్రజ్ఞపై పరిశోధనలు చేశాడు. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాశారు అన్నారు. సో, డేనియల్ గోల్‌మెన్ కదా ఇది రాసింది. సో, ఇది కూడా రాంగ్. ఇది కూడా రాంగ్. ఇది కూడా రాంగ్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు అంటే వెయిన్ లియోన్ పెయిన్. నెక్స్ట్ వన్. లక్ష్మి చేతిరాత బాగుంటుంది. గణితంలో అతని యొక్క నిష్పాదన సగటుగా ఉంది. అంటే ఆమె యొక్క నిష్పాదన సగటుగా ఉంది. ఆమె సహోద్యోగులతో పోలిస్తే మొత్తం మీద ఆమె నిష్పాదన బాగుంది. అయితే ఈ ఉదాహరణ అనేది ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది. చూడండి, ఆమె నిష్పాదన అనేటటువంటిది గణితంలో నిష్పాదన సగటుగా ఉన్నప్పటికీ సహోద్యాయులతో పోలిస్తే మొత్తం మీద ఆమె నిష్పాదన అయితే బాగుంది. అంటే వేరే వాళ్ళతో పోల్చినప్పుడు బాగుంది. సో, ఈ రకమైనటువంటి వైయక్తిక భేదాన్ని ఈ రకమైనటువంటి ఉదాహరణ ఎటువంటి వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది? ఫస్ట్‌ది తనంతట తానులో నిష్పాదన సగటుగా ఉంది అనేటటువంటిది వ్యక్తి అంతర్గత అవుతుంది. మిగతా వాళ్ళతో పోల్చారు కాబట్టి వ్యక్తి అంతర అవుతుంది. సో, ఇక్కడ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. వ్యక్తి అంతర, వ్యక్తి అంతర్గత. ఈ బిట్ ఒకసారి చూడండి. క్రింది వానిలో సరి కానిది ఏది? గణేష్ గణితంలో ఎక్కువ ప్రతిభ, ఆంగ్లంలో తక్కువ ప్రతిభ చూపించడం అనేది వ్యక్తి అంతర్గత భేదం. అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాబట్టి ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రజని ఆడగలదు, పాడగలదు. రజని ఆడగలదు, పాడగలదు. కానీ ఆమె అందరికంటే చాలా పొడుగరి. చూడండి, అందరికంటే అంటే మిగిలిన వాళ్ళతో పోల్చారు కాబట్టి ఇది అంతర్ వ్యక్తిగత అవుతుంది. చూడండి, అంతర్గత వేరు, అంతర్ వ్యక్తిగత వేరు. సో, ఒక వ్యక్తి అంతర్గత అంటే ఒక వ్యక్తిలో వివిధ భేదాలు. అంతర్ వ్యక్తిగత అంటే ఇతర వాళ్ళతో పోల్చేటప్పుడు వచ్చేది. ఇక్కడ ఒకే వ్యక్తి గురించి చెప్తున్నారు. ఒకే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించడం అనేది అంతర్ వ్యక్తిగత అవుతుంది. సో, ఇక్కడ సరికానిది ఏదంటే అంతర్ వ్యక్తిగత అవుతుందా అంటే కాదు. ఇక్కడ ఏమవుతుంది? వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది తప్ప ఇది అంతర్ వ్యక్తిగత భేదం అయితే కాదు. ఇది సరికాదన్నమాట. అంటే ఒకే వ్యక్తికి పోల్చేటప్పుడు వ్యక్తి అంతర్గత భేదం రావాలి. అంతర్ వ్యక్తిగత అనేది రాకూడదు. ఇక్కడ ఒక వ్యక్తికి మరో వ్యక్తికి పోల్చారు కాబట్టి ఇక్కడ కూడా వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది. సో, మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు.